నీళ్ళే ఇస్తారు. పాపం 2 చీరలు ఆయన ఉంది అంటుంది, మేము తీసిస్తాము కొంచెం తడుచుకుండా. ఇదే చూడు అదే ఉంట మేము తీసిస్తాము. బిసి రాకండి, తண்ணీరు రాకండి. ఉడుకు నీళ్ళ సన్నీళ్ళ ఉడుకు నీళ్ళు దానికన్నా గ్యాస్ గీజర్ పెట్టినాము, వాటర్ ఫిల్టర్ పెట్టినాము, యూపీఎస్ పెట్టినాము. మా ఇంట్లో ఎట్లుంటుందో అట్లే పెట్టినాము. సడన్ గా మనుషులు అట్లా చెప్పకూడదండి. ఒకే బరిలా ఉంది, మాకు కూడా ఎంత బాధ అనిపిస్తుంది. మేము చాలా క్లీన్ వచ్చేసింది, క్లీన్ గా ఉండాలని ఇంతంతా చేసిండేది. ఎవరైనా ఉంది చాలా సంతోషం పెట్టినదాన్ని. ఇంకా మేము కూడా మీరు చెప్పినారు కదా, మేము కూడా డ్రెస్సులు తీయిస్తాము. మాకు కూడా ఉంది, బాగా తీసి పెట్టుకోనాలని పెట్టుకునే ఉండాము. ఈ బట్టలు కట్టుకో ఉండరు. కామెంట్స్ పెట్టిన వాళ్ళకి అందరికి థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకేమన్నా తక్కువ ఉంటే వాళ్ళకి చెప్పండి. అది వచ్చేసి చెప్పు. ఉడుకు నీళ్ళే ఇస్తారు. ఉడుకు సద్ది రేతుడిది అమ్మ మన దీన్ని వాళ్ళు తింటా ఉండ్రి, మనకు పెట్టలేదమ్మా. ఉడికి అన్నం పెడతారు. ఉడికి సారు సంగటి. నాకు సంగటి కావాలమ్మా అంటే దీన్ని 2 పొద్దు సంగటి వేస్తా ఉండరు. ఉడికి నీళ్ళు ఇస్తారు. చిత్రాన్నం చేసింటే సద్యాన్నం కలిపింటే సద్యాన్ని మేము పారేసేది. సద్యాన్నం చిత్రాన్నం చేసింటే చాలా టేస్ట్ గా ఉంటుంది. అది నాకు చాలా ఇష్టము. మేము సద్యాన్ని వేసుకుని వాళ్ళు కుడకనం పెట్టినాము. చాలా అంటే వీళ్ళు వచ్చి మాకి సొంతము, మా సొంతం మనుషులు. మేము కాటాచారానికి ఏమో పెట్టుకొని మాకు వీళ్ళు పెట్టుకొని ఏమో దానికే మేము పెట్టుకోండేది. అది ఇడిచేసిందే ఒకే దినాలు ఇంకా ఒకే సారీలో ఉంది అనేస్తే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. అమ్మ నాకు చిన్నప్పుడే పైసరే. అప్పుడు మా అమ్మ చూసినట్ల ఇప్పుడు నాకు అమ్మ స్థానం వచ్చింది. మా 8 దినాలు ఇంకా నేను ఎంత సంతోషంగా ఉన్నాను తెలిసిన. తుత్త అన్నానికంతా నాకు ఎంత కష్టం ఉండింది. దేవుడు నాకు ఇవ్వదు ఈ జాగా ఇచ్చింది. అనుకుండేవాళ్ళు తవంతా అనిపించుకుంటున్నాయి. తుత్తు అన్నానికేనో అనిపించుకొని ఉండాను. 10 ఏళ్ళు ఇంకా వాళ్ళు పోయినప్పుడు ఇంకా ఇప్పుడు మా అమ్మ స్థానము మా అమ్మ ఇచ్చిండారమ్మా. మాకు మాత్రము నేను తెచ్చిండాను బట్టలు ఉండదు. రెడీ చేసిండాము, చేసుకొని దిగు. నేను దినం కూకొని లేసే కాలేదు. ఇప్పుడు పర్వాలేదు, మాత్ర ఇచ్చి టేబుల్ పైన భోజనం వేస్తా ఉండారు. వాళ్ళు కూకొని మన చేతిలోనే తింటా ఉండారు. అట్లంతా మాట్లాడు. మా అమ్మ తల్లి నాకే మా అమ్మ పోయింది, ఇప్పుడు అమ్మన ఎవరో చేస్తా ఉంటారు అంటే పాజిటివ్ కామెంట్స్ పెట్టండి దయపెట్టి. చాలా మంది 99% పాజిటివ్ కామెంట్స్ పెడతా ఉంటారు. చాలా 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 థ్యాంక్స్ అండి. వాళ్ళకి చాలా ధన్యవాదాలు కూడా. ఎవరో నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తాను. వాళ్ళు తెలుసుకోండి, అది వచ్చేసింది సడన్ గా మనం చెప్పకూడదు. నా దాన్ని మీరే చేయాలమ్మా, నన్ను మాత్రం బయటకు పంపించకూడదు. నేను పోయలేదు, నా దాన్ని నువ్వే చేయాలమ్మా అని అడుక్కొని వచ్చి చేరుకున్నాను. నేను నాకు మగ బిడ్డలు లేదు, ఒక ఆడబిడ్డ. ఆ బిడ్డ ఆడ ఉండాలి. ఇప్పుడు పైసరే. ఇప్పుడు నాకు ఆ అమ్మ స్థానం సిక్కింది అమ్మ.